నచ్చి పార్టీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో ఉన్నాం, ఖచ్చితంగా మాకు టికెట్ వస్తుందని చెప్పి చాలామంది నేతలు ఎక్స్పెక్ట్ చేసిన పరిస్థితి. విజయవాడ వెస్ట్ నియోజకవర్గానికి సంబంధించి అక్కడ పోతిన మహేష్ మొదటి నుంచి కూడా తనకి టికెట్ వస్తుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. కానీ భారతీయ జనతా పార్టీ నుంచి అనూహ్యంగా రేసులో సుజనా చౌదరి ఉన్న పరిస్థితి. సుజనా చౌదరి భారతీయ జనతా పార్టీ నుంచి అక్కడ టికెట్ నాదే అని చెప్పుకుంటూ ఉన్నారట. రఘురామకృష్ణరాజు గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం, ఆ విజువల్ తర్వాత ప్లే చేయండి. విశాఖ సౌత్లో ఖరారు కాని అభ్యర్థి ఇక్కడ వంశీ కృష్ణ యాదవ్. ఆయన రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఎమ్మెల్సీ ఇంకా 4 years ఉండగా కూడా జనసేన పార్టీలోకి వచ్చేశారు. వెంటనే పవన్ కళ్యాణ్ ఆయనకి విశాఖ సౌత్ నియోజకవర్గాన్ని కేటాయించారు. కానీ ఇప్పుడు ఒక లిస్ట్ వచ్చింది, ఒక 18 మంది జాబితా. ఆ జాబితా ప్రకారం విశాఖ సౌత్ నియోజకవర్గం దానిలో ఇంక్లూడ్ అయి లేదు. సో వంశీ యాదవ్కు సీటు దక్కుతుందా లేదా అనే దాని మీద కూడా సస్పెన్స్ కొనసాగుతున్న పరిస్థితి. సో అక్కడ చాలామంది జనసేన నాయకులు విశాఖ ఈస్ట్ నుంచి సౌత్కి వంశీ యాదవ్ని తీసుకురావాల్సిన అవసరం ఏమొచ్చింది. అండ్ ఇక్కడ లోకల్గా చాలామంది నాయకులు ఉన్నారు కదా, పక్క పార్టీల నుంచి పక్క నియోజకవర్గాల నుంచి ఇక్కడికి తీసుకొచ్చి టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది అని చెప్పి మీడియాకి ఎక్కిన పరిస్థితుల్లో అక్కడ కాస్త ఈ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 18 స్థానాలకు జనసేన అభ్యర్థుల్ని ఖరారు చేశారు. దానికి సంబంధించి లిస్ట్ ఒకసారి చూద్దాం. పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని చెప్పి క్లారిటీ వచ్చేసింది. పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచే పోటీ చేయబోతూ ఉన్నాను అని చెప్పి వారం రోజుల క్రితం చెప్పడం, ఆ తర్వాత కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానేమో మోదీ అమిత్ షా ఆదేశిస్తే కాకినాడ ఎంపీగా కూడా పోటీ చేసే అవకాశం ఉంది, అప్పుడు ఉదయ్ నేను టికెట్లు మార్చుకుంటాం అని చెప్తే వర్మ రివర్స్ అయ్యారు. పవన్ కళ్యాణ్ కోసం అయితే మేము త్యాగం చేస్తాం కానీ ఉదయ్ కోసం త్యాగం చేయాల్సిన అవసరం లేదు, ఖచ్చితంగా నేనే పోటీ చేస్తాను అని చెప్పి నిన్న మంగళగిరి పార్టీ ఆఫీసులో పవన్ కళ్యాణ్ కలిశారు వర్మ. ఆ తర్వాత ఒక క్లారిటీ వచ్చింది, ఖచ్చితంగా మీ విజయానికి నేను పాటుపడతాను, కష్టపడతాను, మీ విజయం కోసం మేము పనిచేస్తామని చెప్పి వర్మ కాన్ఫిడెన్స్ ఇచ్చిన నేపథ్యంలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతూ ఉన్నారు. ఇది ఫైనల్. ఇప్పుడు పిఠాపురంతో పాటు ఇంకా ఎక్కడైనా పోటీ చేయబోతూ ఉన్నారా అనేది సస్పెన్స్ ప్రస్తుతానికి. ఇక నెల్లిమర్ల మొదటి నుంచి చెప్తూ ఉన్నట్టుగా లోకం మాధవి అక్కడ అవకాశం కల్పించారు. అక్కడ యశస్వి పాలవలస టికెట్ ఆశించారు. యశస్వి పాలవలస ఆ పార్టీలో సీనియర్ మహిళా నాయకురాలు, అక్కడ టికెట్ ఆశించి భంగపడ్డారు. లోకం మాధవ్కి అక్కడ నెల్లిమర్లలో అవకాశం ఇచ్చారు. ఇక అనకాపల్లి విషయానికి వస్తే కొంతాల రామకృష్ణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నిన్న మొన్నటి వరకు ఉన్నారు. ఆయన పార్టీ మారిన వెంటనే జనసేనలోకి వచ్చిన వెంటనే ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేశారు, నిన్న అఫీషియల్గా అనౌన్స్ చేశారు. ఇక మొదటి నుంచి పంతం నానాజీ జనసేన పార్టీలో ఉన్నారు, చాలా సీనియర్ నాయకులు. ఆయనకి కాకినాడ రూరల్ ఇస్తామని మొదటి నుంచి హామీ ఇచ్చారు. అదే విషయానికి కట్టుబడి అక్కడ పంతం నానాజీకి టికెట్ ఇచ్చిన పరిస్థితి. ఇక రాజానగరం బత్తూరు బలరామకృష్ణ రీసెంట్గా ఆయన ఒక 1 year అవుతుంది అనుకుంటా ఆయన జనసేన పార్టీలోకి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి రాజానగరం నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి ఆయన అన్ని రకాలుగా కష్టపడ్డారు, పార్టీకి ఆర్థికంగా కూడా సహాయపడ్డారు అనేది ప్రచారం జరుగుతోంది. సో బత్తుల బలరామకృష్ణకి ఆల్రెడీ గతంలో అనౌన్స్ చేసిన విధంగా, అంటే జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా మీ మీద ఒత్తిడి ఉంటే మా మీద ఒత్తిడి ఉంటుంది, అరకు మండపేటల్లో మీరు అనౌన్స్ చేశారు కాబట్టి రిపబ్లిక్ డే రోజున రాజోలు రాజానగరం అనౌన్స్ చేస్తానని చెప్పి అప్పుడు అనౌన్స్ చేశారు. ఆ రెండిట్లో రాజానగరం ఒకటి బలరామకృష్ణకి కేటాయించారు. ఇక తెనాలి నాదెండ్ల మనోహర్ మొదటి నుంచి అనుకుంటున్నదే. ఇక నిడదవోలు కందుల దుర్గేష్ రాజమండ్రి రూరల్ స్థానాన్ని ఆశించారు, ఆయనకి టికెట్ దక్కలేదు. టికెట్ ఆల్రెడీ అనౌన్స్ చేశారు. అనౌన్స్ చేసిన విషయాన్ని కందుల దుర్గేష్ మీడియా ముందుకు వచ్చి చెప్పారు. వెంటనే బుచ్చయ్య చౌదరి రియాక్ట్ అయ్యారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు నాకు ఖచ్చితంగా అవకాశం ఇస్తారు, సీట్ నాదే అని చెప్పారు. తర్వాత జన సైనికులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ తర్వాత నిడదవోలుకు షిఫ్ట్ చేశారు కందుల దుర్గేష్ని. ఇక పెందుర్తి పంచకర్ల రమేష్ బాబు 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపున ఎమ్మెల్యేగా పనిచేశారు. అప్పుడు యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్న పవన్ కళ్యాణ్తో మంచి సంబంధాలు ఉన్నాయి. ఆయన రీసెంట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి జనసేన పార్టీలోకి వచ్చారు. ఆయనకి పెందుర్తిని కన్ఫర్మ్ చేశారు. ఇక యలమంచిలి సుందరపు విజయ్ కుమార్, ఈయన కూడా యలమంచిలిలో 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. మరొకసారి ఇక్కడ యలమంచిలిలో అవకాశం ఇచ్చారు. ఇక్కడ పి గన్నవరం విషయానికి వస్తే గిడ్డి సత్యనారాయణ అనూహ్యంగా ఆయన టికెట్ దక్కించుకున్నారని చెప్పొచ్చు. గిడ్డి సత్యనారాయణ ఆయన తెలంగాణ కేడర్కి చెందిన ఉద్యోగి. ఆయన రాజకీయాల పట్ల ఆయనకున్న ఇంట్రెస్ట్ని చూసి పవన్ కళ్యాణ్ గారు పార్టీలో జాయిన్ చేసుకున్నారు. ఆయన వీఆర్ఎస్ తీసుకుని
పార్టీలోకి వచ్చేసారు. పార్టీలోకి జాయిన్ అయిన క్రమంలో ఆయన చెప్పింది ఏంటంటే, టికెట్ నేను పి గన్నవరం నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నాకు ఎష్యూరెన్స్ ఉంది పవన్ కళ్యాణ్ నుంచి అని చెప్పారు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన ఫస్ట్ లిస్టు 94-24, ఆ 94లో మహాసేన్ రాజేష్కి పి గన్నవరం నుంచి టికెట్ ఇచ్చారు. మహాసేన్ రాజేష్ విషయంలో అక్కడ చాలా అసంతృప్తి వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో మహాసేన్ రాజేష్కి టికెట్ లేని పరిస్థితుల్లో ఆ సీటును జనసేన పార్టీకి కేటాయించారు. పి గన్నవరం నుంచి గిడ్డి సత్యనారాయణ పోటీ చేయబోతూ ఉన్నారు. రాజోలు దేవ వరప్రసాద్, ఈయన మాజీ ఐఏఎస్, పవన్ కళ్యాణ్తో సన్నిహితంగా ఉంటారు. ఈ జనవాణి కార్యక్రమానికి సంబంధించి కూడా వినతులను స్వీకరించడం, వాటిని సంబంధిత అధికారులకు పంపించడం, ఈ ప్రాసెస్ అంతా కూడా ఆయనే చేశారు. ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేశారు రాజోల్ నుంచి. ఇక్కడ 2019లో రాపాక వరప్రసాద్ గెలిచారు, ఆయన పార్టీ వీడిపోయారు. ఇప్పుడు దేవా వరప్రసాద్ వచ్చారు, ఆయన పోటీ చేయబోతూ ఉన్నారు. ఇక తాడేపల్లిగూడెం బొలిశెట్టి శ్రీనివాస్, పార్టీలో క్రెడిబిలిటీ ఉన్న వ్యక్తి, పర్టికులర్గా ఒక బలమైన సామాజిక వర్గంలో బలమైన నాయకుడిగా ఉన్న వ్యక్తి. ఆయనకు టికెట్ వస్తుందా లేదా అనే దాని మీద రకరకాల ప్రచారాలు జరిగాయి. ఫైనల్లీ పవన్ కళ్యాణ్ మీద విపరీతమైన ప్రెజర్ వచ్చింది కమ్యూనిటీ నుంచి. దానికి తలొగ్గి బొలిశెట్టి శ్రీనివాస్కి పవన్ కళ్యాణ్ టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఇక భీమవరం నుంచి పులపర్తి ఆంజనేయులు, ఈయన తెలుగుదేశం పార్టీ నేత. మిత్రపక్షాల మధ్య నాయకుల మార్పిడి జరిగింది. పులపర్తి రామాంజనేయులు జనసేన పార్టీలోకి వచ్చి అక్కడ టికెట్ దక్కించుకున్నారు. ఇక నర్సాపురం నుంచి బొమ్మిడి నాయకర్ 2019 ఎన్నికల్లో 49,000 ఓట్లు తెచ్చుకున్నారు. అప్పుడు ప్రసాదరాజు గెలిచారు. అక్కడ కొత్తపల్లి సుబ్బారాయుడు ప్రసాదరాజుకి సపోర్ట్ చేయడంతో అక్కడ అంటే జస్ట్ ఒక 5,000 ఓట్ల తేడాతో బొమ్మిడి నాయకర్ ఓడిపోయారు. నర్సాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడు మళ్ళీ జనసేన పార్టీలోకి వచ్చిన తర్వాత ఆయనకు టికెట్ వస్తుందని చెప్పి ఆయన వర్గీయులు ప్రచారం చేశారు. కానీ బొమ్మిడి నాయకర్ వైపే పవన్ కళ్యాణ్ మొగ్గు చూపారు, ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేశారు. ఇక ఉంగుటూరు విషయానికి వస్తే పత్సమట్ల ధర్మరాజు, ఆయనకు అవకాశం దక్కింది. పోలవరం చిర్రి బాలరాజు, తిరుపతి ఆర్ని శ్రీనివాసులు, ఈయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. వెరీ రీసెంట్గా ఆయన పవన్ కళ్యాణ్ కలిశారు, జనసేనలో జాయిన్ అయ్యారు. వెంటనే తిరుపతి నుంచి టికెట్ కన్ఫర్మ్ అయింది. తిరుపతి నుంచి ఆర్ఎన్ శ్రీనివాసులకు టికెట్ ఇవ్వడం మీద కూడా అక్కడ జనసేన వర్గాలు, తిరుపతిలో జనసేన వర్గాలు కాస్త అసంతృప్తి వ్యక్తం చేసిన పరిస్థితి. ఇక రైల్వే కోడూరులో డాక్టర్ యనమల భాస్కర్రావు అనూహ్యంగా టికెట్ దక్కించుకున్నారు. ఓకే, 18 కన్ఫర్మ్ అయిపోయాయి. ఇప్పుడు సస్పెన్స్ ఉంది. అవనిగడ్డ, పాలకొండ అండ్ విశాఖ సౌత్ స్థానాలు. సో ఈ స్థానాలకు సంబంధించి 1-2 రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఇక చాలా కీలకంగా నర్సా